రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే మనకైతే అందరి ఖాతాల్లో డబ్బులైతే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. తాజాగా మనకైతే ప్రభుత్వం అయితే చెప్పినట్టుగానే ఈరోజొచ్చేసి ఎవరైతే 3, 4, 5, 6, 7 ఎకరాలున్న రైతులున్నారో వాళ్ళందరికీ ఇప్పుడే శుభవార్త అయితే వచ్చిందనమాట. అందరూ మీ అందరి ఒక ఖాతాలైతే ఒకసారైతే చెక్ జేసుకోండి. రైతు బంధు డబ్బులైతే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఒకసారి చెక్ జేసుకొని మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేవా అని జెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ జేయండి. ఎందుకంటే చాలామందికి ఆల్రెడీ మెసేజ్‌లయితే ఈరోజైతే చాలా వరకైతే వచ్చాయి. రైతు బంధు డబ్బులైతే అందరి ఖాతాల్లో జమ చేశారనమాట. మీరు గూడా మీ అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేవా అని జెప్పేసి ఒకసారి చెక్ జేసుకున్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ జేయండి. ఎందుకంటే చాలామందికి డబ్బులైతే ఈరోజైతే పడ్డాయన్నమాట. అందరిక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు విషయంలో చాలా రోజు నుంచి వెయిట్ చేశారు. మీ అందరికి వెయిట్ చేసినట్టుగానే ఈరోజైతే డబ్బులైతే పడ్డాయన్నమాట. తాజాగా ఈరోజొచ్చేసి 7 ఎకరాల వారికి డబ్బులైతే పడ్డాయన్నమాట. మన ఛానల్‌లో ఈరోజు చాలామంది కూడా కామెంట్లు పెట్టారనమాట. అన్న మాకు 7 ఎకరాలుంది రైతు బంధు డబ్బులైతే పడ్డాయి. అన్న 8 ఎకరాలుంది మాకు రైతు బంధు డబ్బులైతే వచ్చాయని చెప్పేసి చాలామందైతే కామెంట్లు చేశారు. ఇలా కామెంట్లు చేసిన అందరూ మీరు చూసుకోవచ్చు. డబ్బులనేవి అందరికైతే ఖాతాల్లో జమ చేశారు. మీరు చెక్ చేసుకొని ఈ వీడియో కింద అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను చెప్పినట్టుగానే ఇంకా ఎవరైతే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకొచ్చేసి ఈ నెల 31 తారీఖు లోపు పడతాయన్నమాట. ఇప్పుడు ఈ రోజుతో వచ్చేసి 7 ఎకరాల వరకైతే డబ్బులైతే పడ్డాయన్నమాట. అన్ని జిల్లాల వారికి చెప్తున్నాను కదా! ప్రత్యేకంగా ఒక జిల్లా కాదు. ఏవైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వారికి 7 ఎకరాల లోపు ఉన్నవారికి అందరికైతే డబ్బులైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. కేవలం మనకి ఇంకా 10 ఎకరాలు ఉన్న వారికే డబ్బులైతే పడలేదనమాట. మిగతా వాళ్ళందరికీ డబ్బులైతే పడ్డాయి. మీకు ఎన్ని ఎకరాల వరకి ఈరోజు పడ్డాయి? ఈరోజు ఇంకా పడని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఎన్ని ఎకరాల వాళ్ళకి పడలేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే నోటిఫికేషన్ జరుగుతుంది. అలానే రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రైతు భరోసా డబ్బులు కూడా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి ఎకరానికి 15,000 చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే అందజేస్తుంది. అవి కూడా వచ్చేసి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కౌలు రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. రైతు భరోసా డబ్బులనేవి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందనమాట. మీరందరూ రైతు భరోసా గురించి కూడా ఏం వరీ కానవసరం లేదు. అందరికీ రైతు భరోసా డబ్బులు కూడా అయితే వస్తున్నాయి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అందరికైతే తెలుస్తుంది. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.